మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా కనుమరుగు కాబోతోందా? దీని స్థానంలో ప్రభుత్వం కొత్త స్కీమ్ తెస్తోందా? అసలు విషయం ఏంటో చూడండి. అవును, ప్రభుత్వం ఎంజీ నరేగా స్థానంలో బీబీజే రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే కొత్త స్కీమ్ తేవాలని చూస్తోంది. ఇందులో ముఖ్యంగా 3 పెద్ద మార్పులు ఉన్నాయి. మొదటిది, ఇప్పటి వరకు ఉన్న 100 రోజుల పనిని 125 రోజులకు పెంచుతున్నారు. ఇది గుడ్ న్యూస్. రెండవది, వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే టైంలో 60 రోజుల పాటు ఈ స్కీమ్ పనులు ఆపేస్తారు. దీనివల్ల రైతులకు కూలీల కొరత ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడవది, బీబీజే రామ్జీ ప్రకారం ఖర్చులో 40% రాష్ట్రాలే భరించాలి. ఎంజీ నరేగాలో కేవలం 10% మాత్రమే ఉంది. దీనికి ప్రతిపక్షం ఏమంటుందంటే, పాత ఎంజీ నరేగా ఒక చట్టం, అంటే పని అడిగితే ప్రభుత్వం ఖచ్చితంగా 100 రోజుల పని ఇవ్వాల్సిందే, అది ప్రజల హక్కు. కానీ కాంగ్రెస్ ఆరోపణ ప్రకారం ఈ కొత్త బిల్లు వస్తే అది ఒక మిషన్ లేదా స్కీమ్గా మారిపోతుంది. అంటే బడ్జెట్ ఉంటేనే పని, లేకపోతే లేదు. ఆ లీగల్ గ్యారంటీ పోతుందని ప్రియాంక గాంధీ ఆందోళన చేస్తున్నారు. అంటే ఇది అమలైతే కూలీలకు పని హక్కు పోయి ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తుంది అని విపక్షాలు అంటున్నారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారి వాదన. ఈ కొత్త మార్పుల వల్ల లాభమా నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.